అర్థమై అందరికీ వాళ్ళైతే మేము మా తమ్ముడు అయితే పీతలకి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో ఫుల్గా చూసాను. బాబు లారీ వచ్చి చచ్చిపోతాం మమ్మీ అన్నట్టు ఉంటుంది. ఇంకా శివేలా చూడరా పీతలకి తీయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా కొద్దిగా అన్ననే. మరి అలా చూడటానికి భలే వస్తున్నా. నా శివ రాక్ స్టార్ ఇస్ లైనింగ్ క్యూటీస్. స్కూల్ పిల్ల రాకెట్ అని నీ జేబులో ప్యాకెట్ అనేవాళ్ళం పోయి చిన్నప్పుడు. ఎందుకంటే ఇవాళ మాకు రాకెట్ అయితే కనిపించింది. అందుకనే మీరు ఎప్పుడన్నా ఎలాగానే ఉంటే మన వీడియోని లైక్ అయితే చేయండి. అయితే వచ్చానండి చేద్దాం బాగుంది. డైటింగ్ చేస్తున్నా కదా, ఏం చూస్తున్నా డైటింగ్ అండి. అన్న క్యాంటీన్ దారి ఉంటుంది అక్కడ దాకా పోనీ. సముద్రం అంత ప్రేమ ముత్యమంత మనసు అలా చూసా ఉంటుంది దారు. జల జల జలపాతం అంకుల్. వావ్ నైస్. ఉప్పాడ బీచ్కి అయితే వెళ్తున్నాము. స్వాగతంగా మాకు స్క్రాప్ అయితే వెల్కమ్ చెప్తుంది. స్క్రాప్ వావ్ ఫ్రెండ్స్. ములిగేస్తే ఏం చేస్తారా? నేను ఇప్పుడు అనవసరంగా తీసుకొచ్చారు. నేను ములిగేసి మా బట్టలు బామే ఎంతండి ఎండు చేపలు. వాడ ఉప్పాడ సముద్రం బాబీడు. బా ములిగానా లాడావిడ బాత్రూమ్ కూర్చుంటా. బీచ్కి వచ్చి మొలగొద్దు, ఎందుకంటే ఇక్కడ బాత్రూంలో కూర్చుంటారు. చూడండి అదనమాట. అలా కడుక్కుని కడిగేస్తారు. కొరసలు ఓటని దేవరం ఎరిపెక్కాల. దేవరం ఉంటాడు చూస్తున్నాం. దేవరం అయితే ఎక్కడ కనిపించట్లేదు. నైట్ అయితే మనం మరి కంటైనర్లు తేడానికి వెళ్తే దేవరం వచ్చి ఇంటూ మనకేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలు. దేవరుడు ఉంటాడు జాగ్రత్త. మరి ఉప్పాల్లో కూడా దేవరుడు ఉన్నాడని అల్చల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చేపల ఆటలకి వెళ్ళే వాళ్ళు. ఈ బోట్లు వాటర్ మొన్నటిదాకా ఇంత పైకల్లో ఉండేదమ్మా. బహుశా తుఫాన్ ఏమన్నా రాబోతుందేమో. మొత్తం నీరంతా లోపలికి పోయింది. చూడొచ్చు మీరు. మొన్న మీ వీడియో చూస్తే ఇదంతా ఫుల్ వాటర్ ఉంది. ఇప్పుడు లేదు. బహుశా సునామీ ఏమన్నా రావచ్చు. ఎందుకంటే దేవరోడు లోపల ఉన్నాడు కాబట్టి మరి ఎలాంటివి జరుగుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. బాగానేరు అలా జాయిగా బాగానేయాలి. పొయ్యిలో ఉంటే ఉన్నా అలా బాగానిచ్చాడు జాయిగాన. చాట్ అయితే తిందాం ఆగబోయి 20 రూపాయలు ఉంటుంది అనుకున్నాం. కానీ 30 రూపాయలు తీసుకున్నాడు. చాలా టేస్ట్గా ఉంది. ఎంత టేస్ట్గా ఉన్నా ఉప్పాల్లో కూడా 30 రూపాయలు అయితే ఎలా భయ్యా. మూడు అన్నా మనం పీతలు పెట్టి స్పాట్కి వెళ్ళడానికి వెళ్ళేటప్పటికి అయితే చీకటి అయితే పడుతుంది భయ్య. ఎందుకంటే చీకటి పడాలి. చీకటి పడితేనే పీతలు అయితే కన్నాల నుంచి అయితే బయటకు వస్తాయి అనమాట. పీతలు పట్టేటప్పుడు అయితే మనకి వీడియో తీయడానికి అయితే కుదరలేదు భయ్య. ఎందుకంటే వాళ్ళిద్దరేమో పీతలు పట్టేవారు, నేనేమో సంచి పెట్టుకుని అలా లైట్ వేసి చూపిస్తే వెళ్ళేవాడిని. మీరు ఒకవేళ ఈ వీడియో 100 లైక్లు కనుక వస్తే మళ్ళీసారికి అయితే ఒక కెమెరామెన్ అయితే తీసుకుని వెళ్ళి మీకు చూపెడతాం భయ్య ఫుల్ వీడియో.
పాపాత్ముడు భయ్యా. టైం అయితే 8:05 అయింది. ఇది మన మూట అయితేనే పీతల మూట. లోపల పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి వాటికి. అక్కడ ఎవరో సెలమంట వేసుకున్నారు భయ్యా. అలాంటివి పెట్టి బాగా వచ్చేస్తాయి చూడొచ్చు మరి. చాలా లేటు లాగా చూస్తున్నాడు. ఇది అలా పట్టుకురా. మళ్ళీ అలా పోతే బాగుంది అనుకున్నాను. అందుకే అలా ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు కదా. దాదా అవి జాగ్రత్త పట్టుకుని పట్టిన రోజులు మళ్ళీ వద్దంటే చేయి నొక్కేస్తుందిలే. బయటికి రా. చాలా ఆంటీలు తీసుకుంటారేమో కదా. మళ్ళీ బ్రో అది బ్రో మీరు ఇంకా అలా పట్టిపోతారు. ఇది బంపరప్రా. చాలే భయ్య, పెద్ద పెద్ద చోటు తీసుకెళ్ళి తంది. ఫైటర్ ఎంత ఉందో చూడరా. మనకి ఇట్లా టార్చర్లు ఎక్కువైపోతుంది. అది కోల్డ్ బాగా తెలిసి కోడిగుడ్లేనా పవర్ఫుల్ గుడ్లు చేత గుడ్లు. గరం గరం సిలక గెలికిన అది గిలక ఎవరమే. ఎన్నిదేనా హైదరాబాద్కి బాబాయ్ వెళ్ళాలి ఫస్ట్. బాబాయ్ వెళ్ళి అక్కడ రూమ్ గట్ట తీసుకుని చేస్తాం. పళ్ళు వేసుకురా గిన్నె పోయి బాగానే ఉంటుందా. తిన తిన ఏ అంటే అలా కడతాం.